లర్నర్స్ వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ట్రిగనోమెట్రీ చాప్టర్లో ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 11.1 పార్ట్ 1 దీనిలో 1 to 5 ప్రాబ్లమ్స్ వరకు అంటే ట్రిగనోమెట్రిక్ రేషియోస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని తెలుగు వివరణ సహాయంతో మనం సాల్వ్ చేద్దాం. సో దిస్ వీడియో కంటైన్స్ ద ఫాలోయింగ్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అండ్ పైథాగరస్ థియరం రీకాల్. ప్రాబ్లమ్స్ వీటిలో చేయడానికి ముందు మనకి ఏ కాన్సెప్ట్లు అయితే అవసరం అవుతాయో వాటిని ఒకసారి గుర్తు చేసుకుంటాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 11.1 లోని 1 to 5 ప్రాబ్లమ్స్ ఇందులో మనం సాల్వ్ చేస్తాం. సో ఈ టాపిక్ కి ప్రీవియస్ టాపిక్ లింక్స్ అన్ని కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఈ చాప్టర్ కి సంబంధించినవి అలాగే కొన్ని గత చాప్టర్స్ కూడా ఉంటాయి. అలాగే ఛానల్ ని ఇంతకు ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని స్టార్ట్ చేయండి. సో ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ప్రాబ్లమ్స్ చేయడానికి ముందుగా మనం ఒకసారి ప్రైమరీ కాన్సెప్ట్స్ ని గుర్తు తెచ్చుకుందాం. ఈ చాప్టర్ లో మొత్తం కూడా ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి ఒక 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్ మీద డిపెండ్ అయి ఉంటాయని తెలిసిందే. సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ, కొసీకెంట్ ఏ, సికెంట్ ఏ అండ్ కాట్ ఏ. సో ఇక్కడ ఏ అనేటువంటి యాంగిల్ ని బేస్ చేసుకుని మొత్తం 6 రేషియోస్ ని రాయడం జరిగింది. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 90 డిగ్రీస్ కానీ మరొక అక్యూట్ యాంగిల్ తీసుకుని అది ఇక్కడ ఏ అవ్వచ్చు, సి అవ్వచ్చు, ఆ ప్లేస్ లో థీటా అవ్వచ్చు, దేన్నైనా ఒక యాంగిల్ ని తీసుకుని దానికి దృష్ట్యా ఇక్కడ ట్రయాంగిల్ లో ఉన్నటువంటి నేమింగ్ అంటే దీన్ని హైపోటెన్యూస్ అంటామని తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే యాంగిల్ ని తీసుకుంటే ఇక్కడ మనం దీన్ని హైపోటెన్యూస్ అని పిలుస్తాం. ఎందువల్ల 90 డిగ్రీస్ కి ఆపోజిట్ గా ఉన్నది ఎప్పుడు కూడా హైపోటెన్యూస్ అవుతుంది. ఈ ఏ దృష్ట్యా ఆపోజిట్ గా ఉన్నది ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ అని పిలిచేది మనం బీసీని. అదేవిధంగా ఏబి ఇస్ కాల్డ్ యాజ్ అడ్జసెంట్ సైడ్ అని పిలుస్తామని తెలిసిందే. సో ఇక్కడ బ్రీఫ్ గా ఇక్కడ మీకు చూపించడం జరిగింది. సో ఏ దగ్గర ఉన్న యాంగిల్ ప్రకారం ఈ 3 నేమ్స్ తో కూడా మనం రేషియోస్ 6 రకాలుగా డిఫైన్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ ఏ. సైన్ ఏ మీన్స్ లెంత్ ఆఫ్ ద సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ బై లెంత్ ఆఫ్ హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ లెంత్ బై హైపోటెన్యూస్ చేస్తే వచ్చేదాన్ని మనం దాని యొక్క సైన్ వాల్యూ అంటాం ఆ యాంగిల్ కి. సో ఇక్కడ డయాగ్రామ్ ప్రకారం మనం ఏమవుతుంది, సైన్ ఏ కావాలంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కాబట్టి బీసీ బై ఏసీ అనేది ఈ పటం ప్రకారం మనం మరొకసారి సరి చూసుకోవచ్చు. సో బీసీ బై ఏసీ అంటే ఈ మ్యాటర్ కంటే కూడా ఈ నొటేషన్ పరంగా చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి బీసీ బై ఏసీని ఇక్కడ సైన్ ఏ అంటారు. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇన్ ద సేమ్ వే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ చేస్తే వచ్చేదాన్ని మనం పిలిచే పేరు కాస్ ఏ. సో కాస్ ఏ ఈక్వల్ టు ఏబి బై ఏసీ ఇన్ ద డయాగ్రామ్. నెక్స్ట్ టాన్ ఏ. సో టాన్ మీన్స్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో కంప్లీట్ గా రాస్తే మనం లెంత్ ఆఫ్ ద సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ బై లెంత్ ఆఫ్ ద సైడ్ అడ్జసెంట్ టు యాంగిల్ ఏ అంటాం. సో ఇక్కడ ఆపోజిట్ బై అడ్జసెంట్ కనుక ఈ డయాగ్రామ్ లో మనం రాయగలిగింది ఏమిటి, బీసీ బై ఏబి. ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తాయి. సైన్ కాస్ టాన్ అంటే సైన్ కొసైన్ టాంజెంట్ ఈ 3 తెలిసినట్లయితే వాటిని వరుసగా రెసిప్రోకల్స్ చేసుకుంటూ వస్తే కొసీకెంట్, సీకెంట్ అండ్ కోటాంజెంట్ అనేటువంటి రేషియోస్ ఏర్పడతాయి. కొసెక్, సెక్ అండ్ కాట్ గా మనం సూచిస్తాం. సో సైన్ ఏ రెసిప్రోకల్ చేస్తే వచ్చేదే కొసీకెంట్. సో కొసీకెంట్ ఏ అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. సో ఏసీ బై బీసీ అనేది ఇక్కడ వస్తుంది. చూడండి ఫస్ట్ ఉన్న ఏదైతే రేషియో ఉందో దాన్ని మనం రెసిప్రోకల్ చేస్తే ఇది ఏర్పడింది. బీసీ బై ఏసీ అయితే ఇక్కడ ఏసీ బై బీసీ. నెక్స్ట్ సెకండ్ ఏ. సెకండ్ ఏ మీన్స్ హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ కాస్ ఏ. కాస్ ఏ కి విలోమంగా చేస్తే వచ్చేది సెకండ్ ఏ అనమాట. సో సెకండ్ ఏ ఈక్వల్ టు 1 బై కాస్ ఏ. సో ఇట్ ఈక్వల్ టు ఏసీ బై ఏబి. సో హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ అంటాం. ఇక ఫైనల్లీ కోటాంజెంట్ ఏ షార్ట్ కట్ లో కాట్ ఏ అని పిలుస్తాం. ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ టాన్ ఏ. ఆపోజిట్ బై అడ్జసెంట్ ని టాన్ అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్ వచ్చేదాన్ని మనం కోటాంజెంట్ అని పేరుతో పిలుస్తాం. సో ఇక్కడ ఏబి బై బీసీ అనేది దీని యొక్క రేషియో అవుతుంది. సో ఇవన్నీ కూడా ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అయితే ఈ రేషియోస్ తో పాటు మళ్ళీ మనకు కావాల్సిన మనకు ముఖ్యమైన కాన్సెప్ట్ ఇవన్నీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తో లింకప్ అయి ఉంటాయి కాబట్టి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ తెలిసినప్పుడు మనం ఎన్ని రేషియోస్ రాయొచ్చు. బట్ చాలా వరకు ప్రాబ్లమ్స్ లో 2 సైడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందువల్ల అంటే ఆల్రెడీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో పాటించేటువంటి ఒక ముఖ్యమైన రూల్ పైథాగరస్ థియరం పేరుతో మనం పిలిచేది హైపోటెన్యూస్ స్క్వేర్ ఎంత ఉంటుందో మిగిలిన 2 సైడ్స్ స్క్వేర్స్ యొక్క సమ్ కూడా అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే ఈ ట్రయాంగిల్ లో ఏసీ అనేది హైపోటెన్యూస్ కాబట్టి హియర్ ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. ఇలా అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ని బట్టి మనకు అక్కడ ఉన్నటువంటి డయాగ్రాము అందులో ఉన్న నేమ్స్ ని బట్టి మనం ఈ మూడిట్లో ఏ 2 తెలిసినప్పటికీ మరొక సైట్ మనం ఆటోమేటిక్ గా కనుగొనవచ్చు. సో ఇది ప్రాబ్లమ్స్ చేయడానికి ముందు మనకు కావాల్సినటువంటి ప్రైమరీ కాన్సెప్ట్. సో స్టూడెంట్స్ అందరూ కూడా
ఫస్ట్ ఈ 6 డెఫినేషన్స్ మీకు చూడకుండా వచ్చి ఉండాలి. అంటే బోత్ సైడ్స్ కూడా ఒక దాని నేమ్ అడిగితే ఆ రేషియో చెప్పగలిగి ఉండాలి. రేషియో కనుక మనకి ఇచ్చినట్లయితే అది చూసి అది ఏ పేరుతో ఆ రేషియోని పిలుస్తారో కూడా చెప్పగలిగి ఉన్నట్లయితే ముందు మనం చేయబోయే అన్ని ప్రాబ్లమ్స్ కి కూడా మనకి అది అవగాహన చేసుకుని చేయడానికి వీలవుతుంది. అదేవిధంగా పైథాగరస్ థీరం మీద పూర్తి గ్రిప్ కలిగి ఉండాలి. అంటే మనకి ఆ థీరం ప్రూఫ్ తో ఇక్కడ సంబంధం లేనప్పటికీ కేవలం దాని రిజల్ట్ ద స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్ అనేటువంటి ఈ రిజల్ట్ ని మనం కరెక్ట్ గా నేర్చుకుంటేనే మనకి ఇచ్చిన ప్రతి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఏదైనా లేని సైడ్ మనకి ఇచ్చినట్లయితే దాన్ని కనుక్కోవడానికి ఇందులో ఈ 3 పదాల్లో ఏ ఒక్కటి మిస్ అయినా దాన్ని కనుక్కోవడానికి అది ఉపయోగపడుతుంది. ఆటోమేటిక్ గా స్క్వేర్ రూట్ వాల్యూ కూడా మనకి ఇందులో అవసరం అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం. సో ఎక్సర్సైజ్ 11.1 స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తో లింక్ అప్ ఉన్నాయి కాబట్టి మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్ ప్రతి ప్రాబ్లం లో అవసరం అవుతుంది. మీకు ఇక్కడ దాన్ని చూపించడం జరిగింది. సో ముందుగా ఆ క్వశ్చన్ చదువుదాం. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, నేను ఇక్కడ నేమ్స్ పెట్టలేదు, కేవలం ముందు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్ తీసుకోవడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇక్కడ ఎక్కడ ఏ నేమ్స్ ఇవ్వాలి, ఎక్కడ ఏ మెజర్మెంట్స్ పెట్టాలో మనం ఇక్కడ రాసినట్లయితే దానివల్లే సగం అవగాహన మనకు ప్రాబ్లం మీద వస్తుంది. 8 centimeters, 15 centimeters and 17 centimeters are the lengths of AB, BC and CA respectively. ఇక్కడ మాత్రం మనకి ప్రాబ్లం లో 3 sides మనకి ఇచ్చేయడం జరిగింది. వాస్తవానికి వీటిలో ఏ 2 sides ఇచ్చినా మూడోది మనం కనుక్కోవచ్చు ఎక్కడ రైట్ యాంగిల్ ఉందో చెప్తే. బట్ ఇక్కడ 3 sides మెన్షన్ చేశాం కాబట్టి మనం ఇందులో పైథాగరస్ థీరం వాడాల్సిన అవసరం లేదు. దెన్ ఫైండ్ అవుట్ sin A, cos A and tan A. చూడండి, ఇప్పుడు ఈ 3 మెజర్మెంట్స్ ని ఇక్కడ ABC అనే నేమ్స్ తో వీటికి పెట్టిన తర్వాత వాడు ఇచ్చిన ఆర్డర్ లో sin A, cos A, tan A అనేవి ఈ పటం ప్రకారం ఎంత అవుతాయో మనం కనుగొనాల్సి ఉందన్నమాట. సో ఈ ట్రయాంగిల్ నేమ్ మనం ఏం పెట్టాలి, ABC. బట్ ఇక్కడ 8, 15 and 17 ఆర్ ద లెంగ్త్స్ ఆఫ్ AB, BC, CA అంటే మనం ఏదో ఒక ఇష్టం వచ్చిన రీతిలో నేమ్స్ పెట్టుకోవచ్చా అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో హైయెస్ట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని హైపోటెన్యూస్ అంటామని తెలిసిందే. సో కంపల్సరీ ఇక్కడ 17 సెంటీమీటర్స్ అనేది ఇది అవుతుంది అనేది మనం ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేయవచ్చు. అంటే మనం వేసిన ఈ షేప్ ప్రకారం ఒకటి హైపోటెన్యూస్ ఉంటుంది కాబట్టి ఏదైతే ఈ రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉందో అది 17 ఉండాలి. ఆటోమేటికల్లీ ఇది లాంగెస్ట్ సైడ్ అవుతుంది. ఇక రిమైనింగ్ 2 సైడ్స్ కూడా 8 and 15. సో మనం వేసిన షేప్ ప్రకారం ఇది కొంచెం తక్కువ, ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇది మనకి 8 సెంటీమీటర్స్ ఇచ్చినట్లు, అదేవిధంగా ఇక్కడ 15 సెంటీమీటర్స్. సో వీటి ఆధారంగా ఇప్పుడు మనం నేమ్స్ కరెక్ట్ గా పెట్టుకోండి. ఎందువల్లంటే ఆల్రెడీ అక్కడ ఏ సైడ్ నేమ్ ఏమిటి అనేది మనకి ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. ఇవి వరుసగా అంటే లెంగ్త్స్ ఆఫ్ AB, BC, CA రెస్పెక్టివ్ అని ఉంది. అంటే 8 సెంటీమీటర్స్ అనేది దేని లెంత్, AB యొక్క లెంత్. అదేవిధంగా 15 సెంటీమీటర్స్ దేని లెంత్ అంటే BC యొక్క లెంత్. సో ఇది AB, ఇది BC, రెండింటికి కామన్ గా ఉన్నది B కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ ఆర్డర్ నేమ్ ఎలా పెట్టాలి, 8 అనేది AB గా వచ్చేలా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇది A, నెక్స్ట్ రైట్ యాంగిల్ ఉన్న ప్లేస్ B, సో ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది, అండ్ ఇది C. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అక్కడ ఇచ్చిన వరుసలో సరిపోతుంది. చూడండి, AB 8 ఉంది, నెక్స్ట్ 15 ఏది ఉంది, BC 15 సెంటీమీటర్స్, 17 అనేది AC. సో CA ఆర్ AC అనేది హైపోటెన్యూస్ అని కూడా మనం చెప్పొచ్చు. సో యాంగిల్ B రైట్ యాంగిల్ అనేది వాడు ఇచ్చినటువంటి ఈ కొలతల ఆధారంగా మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనం sin A, cos A, tan A కనుక్కోవాలంటే A అనే ప్లేస్ లో ఉన్నటువంటి యాంగిల్ ఆధారంగా మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మనం ఆ యాంగిల్ ని అబ్జర్వ్ చేయాల్సింది ఈ ప్లేస్ అన్నమాట. సో A అనే ప్లేస్ లో ఉన్న యాంగిల్ ని బట్టి sin A, cos A, tan A మనం కనుక్కోవాలి. ముందు ప్రాబ్లం లో ఇచ్చినటువంటి వాల్యూస్ యాజ్ ఇట్ గా రాసుకుందాం. సో ఇన్ ట్రయాంగిల్ ABC ఆల్రెడీ రైట్ యాంగిల్ ఎక్కడ ఉందో కూడా మనం రాద్దాం. యాంగిల్ B is equal to 90 degrees అండ్ 3 మెజర్మెంట్స్ కూడా సైడ్స్ AB equal to 8 centimeters, BC equal to 15 centimeters అండ్ AC equal to 70 centimeters. ఇదంతా కూడా ప్రాబ్లంలో ఉన్న విషయాన్ని ముందుగా మనం రాయడం జరిగింది. సో ఇప్పుడు ఈ 3 వాల్యూస్ ని కూడా మనం కనుక్కోవాలి కనుక 3 డెఫినేషన్స్ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి sin A అంటే ఆల్రెడీ మనం డెఫినేషన్ రాస్తున్నాం చూడండి, సైన్ ఆఫ్ ఎనీ యాంగిల్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ A, బికాస్ ఇక్కడ sin A అని ఉంది కాబట్టి ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ A బై హైపోటెన్యూస్, దీన్నే మనం sin A అని పిలుస్తాం. సో మనం డయాగ్రామ్ అబ్జర్వ్ చేసి ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ A ఏముందో చూడండి. యాంగిల్ A కి ఆపోజిట్ అంటే ఆటోమేటికల్లీ BC ఉంటుంది. సో A కి ఆపోజిట్ సైడ్ BC బై హైపోటెన్యూస్ గా ఇక్కడ దేని పిలుస్తాం, AC. సో BC బై AC చేస్తే వచ్చే దాన్ని ఇక్కడ మనం ఆ యాంగిల్ యొక్క సైన్ వాల్యూ అని పిలుస్తాం. సో sin A అనేది యాజ్ పర్ దిస్ డయాగ్రామ్ BC బై AC. సో 15/17 అనేది ఆల్రెడీ సింప్లిఫైడ్ ఫామ్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి
అడిగిన క్వశ్చన్స్ లో సైన్ ఏకి ఆన్సర్ రాయడం మనం అయిపోయింది. అదేవిధంగా కాస్ ఏ, ఇలా ఒక్కొక్క దాని డెఫినేషన్ రాసుకుంటూ దాని వాల్యూస్ రాస్తే చాలు అనమాట. సో కాస్ ఏ ఈక్వల్ టు అక్కడ ఆపోజిట్ వచ్చే ప్లేస్ లో అడ్జసెంట్ మారిస్తే సరిపోతుంది. సో అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ, ఇది పూర్తిగా రాయాల్సిన డెఫినేషన్ అనమాట, బై హైపోటెన్యూస్. సో మనం కంప్లీట్ గా ఈ విధంగా కానీ మనం ఇంతకుముందు డెఫినేషన్ లో చదివినట్టుగా లెంత్ ఆఫ్ ద సైడ్ అడ్జసెంట్ టు యాంగిల్ ఏ బై లెంత్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఇలా కూడా రాయొచ్చు. బట్ ఇంకా ఓన్లీ హైపోటెన్యూస్ ఓన్లీ సైడ్ రాస్తున్నామంటే మన ఉద్దేశంలో లెంత్ వరకే కాబట్టి బ్రీఫ్ గా ఇలా రాస్తే సరిపోతుంది. అట్లీస్ట్ అడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్ ఈ మాటలు ఖచ్చితంగా రావాలి. దేనికి అడ్జసెంట్, ఇక్కడ ఏ యాంగిల్ కనుక్కుంటున్నామో దానికే మనం చూసుకోవాలి. సో మీరు డయాగ్రామ్ ద్వారా ఏ అనే యాంగిల్ కి అడ్జసెంట్ సైడ్ ఏదవుతుంది, ఏకి అడ్జసెంట్ సైడ్ అని దేన్ని పిలుస్తారో ముందు మనకు తెలియాలి. ఇది ఆపోజిట్ అంటాం, దీని హైపోటెన్యూస్ అంటామని తెలిసిందే. ఆ రిమైనింగ్ ఏ ప్రక్కనే ఉన్నది మనకి అడ్జసెంట్ సైడ్. సో అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ ఈస్ ఏబి బై హైపోటెన్యూస్ ఈస్ ఏసి. సో ఏబి బై ఏసి, ఏబి 8 సెంటీమీటర్స్, ఏసి 17. సో 8/17 అనేది కాస్ ఏ యొక్క ఆన్సర్. ఇదే విధంగా అంటే ఈ పార్ట్ అంతా మనం దీని తర్వాత చేస్తాం అన్నమాట. నెక్స్ట్ రాయాల్సింది ఏంటి, టాన్ ఏ. సో టాంజెంట్ అంటే మీనింగ్ ఏంటి అనేది మళ్ళీ రాస్తున్నాం. సో టాన్ లో కూడా ఒక రకంగా సైన్ ని కాస్ తో డివైడ్ చేస్తే వచ్చేది. సో ఆపోజిట్ ని అడ్జసెంట్ తో డివైడ్ చేస్తే ఇది వస్తుంది. సో ఆపోజిట్ సైడ్, టాన్ లో కూడా మనకి న్యూమరేటర్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ దట్ యాంగిల్, ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై డినామినేటర్ గా ఏముండాలి, అడ్జసెంట్ సైడ్. సో అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. ఆ రెండింటిని కూడా డయాగ్రామ్ లో గమనిస్తే ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ, ఏకి ఆపోజిట్ సైడ్ ఈజ్ బీసీ బై అడ్జసెంట్ సైడ్ ఇంతకుముందే చెప్పుకున్నాం ఏబి. సో బీసీ బై ఏబి చేస్తే వచ్చేది మనకి టాన్ ఏకి ఈక్వల్. బీసీ 15, ఏబి 8 కాబట్టి ఇక్కడ 15/8 వచ్చింది. సో ఈ మూడిట్లో ఏది కూడా మనకి క్యాన్సిల్ చేయడానికి అనువైంది కాదు కాబట్టి ఇక్కడతో మనం అడిగినటువంటి క్వశ్చన్ ఆన్సర్ రాయడం అయిపోయింది. సో సింపుల్ గా చూడండి, 3 సైడ్స్ ఇచ్చినప్పుడు మనం చాలా సింపుల్ గా ఆన్సర్స్ రాయొచ్చు, దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒకవేళ ఇదే ప్రాబ్లం ఒక సైడ్ ఇవ్వనట్లయితే బై పైథాగరస్ థీరం AB² + BC² = AC². ఇక్కడ మనం అది కూడా చెక్ చేసుకోవచ్చు. 8² 15² మీరు యాడ్ చేసి చూస్తే కరెక్ట్ గా 17² కి ఈక్వల్ గా వస్తుంది. సో ఇది మనకి ప్రాబ్లం నెంబర్ 1. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఎక్సర్సైజ్ లో సెకండ్ ప్రాబ్లం. ఇక్కడ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకునే కాబట్టి మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్ ఆల్రెడీ చూపించడం జరిగింది. ద సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR. సో ఇక్కడ నేమ్ మారింది, PQR అని ఇక్కడ నేమ్స్ పెట్టాలి. పెట్టే ముందు ఎప్పుడు కూడా ఇప్పుడు మనం వచ్చిన ఆర్డర్లో PQR ఇలా ఇష్టం వచ్చినట్టు పెట్టడం కాకుండా అక్కడ ఇచ్చిన మెజర్మెంట్స్ పరిశీలించిన తర్వాత నేమ్స్ పెట్టాలి. ఎందువల్ల అంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఎక్కడో కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, 90 డిగ్రీస్ అనేది యాంగిల్ P. సో ఇక్కడ ఇలా PQR అని పేరు పెట్టారనుకోండి, Q దగ్గర 90 డిగ్రీస్ వచ్చినట్లుగా అవుతుంది. అంటే అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం వేరే విధంగా తీసుకున్నట్లు అవుతుంది కాబట్టి P అనే ప్లేస్ ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి. ఓకే, PQ 7 సెంటీమీటర్స్, QR 25 సెంటీమీటర్స్ అండ్ యాంగిల్ P 90 డిగ్రీస్ రెస్పెక్టివ్లీ. ఈ 3 మెజర్మెంట్స్ ఇందులో చూపిస్తాం. దెన్ ఫైండ్, ఏం కనుక్కోవాలి, tan Q మైనస్ tan R అనేటువంటి వాల్యూని ఇందులో కనుక్కోవాలి. ఇంతకు ముందులాగే ముందు మనం ఆ నేమింగ్ ని చేద్దాం. సో ఈ ట్రయాంగిల్లో 90 డిగ్రీస్ ఉన్న ప్లేస్ ముందు ఐడెంటిఫై చేయాలనుకున్నాం కాబట్టి యాంగిల్ P 90 డిగ్రీస్ కనుక ఖచ్చితంగా ఈ ప్లేస్ లో P అనేటువంటి వెర్టెక్స్ ఉంటుంది. సో QR అనేవి రిమైనింగ్ మనం పెడతాం అన్నమాట. ఇందులో కూడా మనకి చూడండి 7, 25 ఆల్రెడీ కొంత షార్ట్ సైడ్ PQ 7 అన్నాడు కాబట్టి ఇక్కడ మనం Q తీసుకోవచ్చు. సో ఇక్కడ ఇది P, ఇది Q, ఆటోమేటిక్ గా ఇక్కడ వెర్టెక్స్ R గా మనం తీసుకున్నట్లు అయింది. సో PQR అనే ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ యొక్క షేప్ మీరు ఎటువైపు వేసినా ఏ డైరెక్షన్ లో వేసినా కూడా దానికి ఇబ్బంది లేదు, అందరూ ఇటే వేయాలని లేదు. బట్ ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్ అనుగుణంగా మాత్రం మనం నేమ్స్ పెట్టుకోవాలి. 90 డిగ్రీస్ ఉన్నటువంటి షేప్ ఎక్కడైతే ఉందో ఆ వెర్టెక్స్ మాత్రం నేమ్ చేంజ్ చేయకూడదు. సో P 90 డిగ్రీస్. ఇక PQ 7 సెంటీమీటర్స్, దాన్ని కూడా ఇక్కడ మనం ప్రెజెంట్ చేద్దాం. PQ వాల్యూ ఇక్కడ 7 సెంటీమీటర్స్ ఈ లెంత్. నెక్స్ట్ QR 25 సెంటీమీటర్స్. సో QR అంటే ఆటోమేటిక్ గా మనకి హైపోటెన్యూస్ ఇచ్చేసినట్లు అయింది. 90 డిగ్రీస్ కి ఎదురుగా ఉన్నది లాంగెస్ట్ సైడ్ ఈ ట్రయాంగిల్ లో ఎంత అంటే 25 సెంటీమీటర్స్. ఇక మనకి PR మాత్రమే మనకి సైడ్ మన వద్ద లేదు. ఇంతకు ముందు ప్రాబ్లంలో కాకుండా ఒక సైడ్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మనం పైథాగరస్ థీరం యూజ్ చేయాలి. సో ఫైండ్ tan Q మైనస్ tan R. ఈ Q అనే యాంగిల్, R అనే యాంగిల్ రెండింటికి కూడా tan వాల్యూస్ కనుగొని వాటి డిఫరెన్స్ చేయాలి. కనుక అది కనుక్కోవాలంటే మనకి 3 సైడ్స్ కూడా అవసరం. ఎందువల్లంటే tan రావాలంటే హైపోటెన్యూస్ తో కాదు పని, ఈ రెండింటితోనే ఉంటుంది కాబట్టి మనకి థర్డ్ సైడ్ కనుక్కోకుండా ఇది రాదు. సో ముందు మనం థర్డ్ సైడ్ కనుక్కునే విషయం చూస్తాం కాబట్టి ముందుగా ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ PQR ఏది మనకి 90 డిగ్రీస్ అంటే యాంగిల్ P = 90 డిగ్రీస్, అది ముందు మెన్షన్ చేస్తున్నాం. ప్రాబ్లంలో ఇచ్చిన విషయమే యాంగిల్ P = 90 డిగ్రీస్.
ఎప్పుడైతే యాంగిల్ P 90 డిగ్రీస్ అయిందో ఆల్రెడీ మనం ఈ వాల్యూస్ కూడా ఇక్కడ చూపించాం కాబట్టి ఇక్కడే మనం ఏం చేయొచ్చు బై పైథాగరస్ థియరంని ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కైనా మనం అప్లై చేయొచ్చు. సో పైథాగరస్ థియరం యొక్క రిజల్ట్ లో ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి మార్పు ఉండదు కాబట్టి హైపోటెన్యూస్ స్క్వేర్ ఎంత అవుతుందో రిమైనింగ్ టూ సైడ్ స్క్వేర్స్ యొక్క టోటల్ కూడా అంతే అవుతుంది. సో ఇక్కడ మనం కనుగొనవలసింది ఒక సైడ్ కాబట్టి ఈ రెండు సైడ్స్ స్క్వేర్స్ ముందు రాసుకుని అది 25 స్క్వేర్ కి ఈక్వల్ చేస్తాం. సో మనకి లెక్క ప్రకారం ఏమవ్వాలి PQ స్క్వేర్, PQ అనేది ఒక సైడ్ ప్లస్ PR స్క్వేర్ ఆర్ RP స్క్వేర్ ఏదైనా రాయొచ్చు. PQ స్క్వేర్ ప్లస్ PR స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి QR స్క్వేర్ అయి ఉండాలి బికాస్ హైపోటెన్యూస్ అనేది QR కాబట్టి. ఇప్పుడు ఇందులో మనకి PQ తెలుసు, QR తెలుసు కాబట్టి PQ స్క్వేర్ ప్లేస్ లో PQ అంటే 7, సో 7 స్క్వేర్ ప్లస్ PR యాక్చువల్ గా మనం ఫైండ్ చేయాల్సినటువంటి సైడ్ అదే. సో PR అనే నేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనం ఉంచేద్దాం ఇజ్ ఈక్వల్ టు QR స్క్వేర్. QR అంటే 25 కాబట్టి సో 25 స్క్వేర్. సో నెక్స్ట్ స్టెప్ లో ఈ 7 స్క్వేర్ ఎంత 25 స్క్వేర్ ఎంత మనం చేస్తాం కనుక 7 స్క్వేర్ మీన్స్ 7 7s are, సో 7 7s are 49 ప్లస్ PR స్క్వేర్ మనకు తెలియదు ఈక్వల్ టు 25 స్క్వేర్. మీరు 25 into 25 మల్టిప్లై చేసినట్లయితే ఇది కొంత షార్ట్ కట్ మల్టిప్లికేషన్ కూడా చేయొచ్చు. 5 చివరిలో స్క్వేర్ లో ఉన్నప్పుడు చివరి 25 వస్తుంది. బిగినింగ్ నెంబర్ ని దాని నెక్స్ట్ నెంబర్ తో ఇంటూ చేస్తే చాలు. 2 ఉంది కనుక 2 3s are 6, సో మొత్తం వచ్చేది మనకి 625 అవుతుంది. చూడండి బికాస్ 25 into 25 చేసినా ఇదే వస్తుంది. ఇక మనకి 49 ఇటువైపు తీసుకొస్తే మనకి ఈ PR వాల్యూ కనుక్కోవడానికి అనువుగా ఉంటుంది కనుక ఈ 49 షిఫ్ట్ చేస్తున్నాం. సో PR స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 625 మైనస్ 49 బికాస్ ఇక్కడ ఈ రెండు ప్లస్ సింబల్ తో ఉన్నాయి కాబట్టి ఇది వస్తే మైనస్ అవుతుంది. 625 లో నుంచి 49 ని మనం మైనస్ చేయాల్సి ఉంది. సో 625 మైనస్ 49 అన్నప్పుడు చివరిలో చూడండి 5 కింద 9 ఉంటుంది, 15 లోంచి 9 తీస్తే 6, ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 11 లోంచి 4 7 అండ్ ఈ చివర 5. సో PR స్క్వేర్ ఈక్వల్ టు 576 వచ్చింది. ఫైనల్లీ PR ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 576. ఇప్పుడు PR వాల్యూ మనం కనుక్కుంటే థర్డ్ సైడ్ కూడా మనం కనుక్కున్నట్టు కాబట్టి ఈ రూట్స్ వాల్యూ దగ్గరికి వచ్చేసరికి మీకు రెండు రకాలు, అంటే రూట్ వాల్యూ డైరెక్ట్ గా తెలిసిన వాళ్ళు కొంతవరకు ఒక 1000 లోపు నెంబర్స్ డైరెక్ట్ గా కూడా వేయొచ్చు. అయినప్పటికీ దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది కనుక ఆ ప్రాసెస్ ని ఫాలో అయినా మనం చేయొచ్చు. రెండు రకాల పద్ధతులు, మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కానీ లేదంటే షార్ట్ డివిజన్ మెథడ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. ఆ మెథడ్ కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనకి 576 కి రూట్ కనుక్కోవడం అంటే 576 ని ఈ విధంగా మిడిల్ లో తీసుకుని వన్స్ ప్లేస్ దగ్గర నుంచి ఒకదాన్ని విడిచి ఒకటి ఇలా డాట్స్ పెట్టుకుని ఇందులో మనం ఫస్ట్ 5 లో చూస్తాం. ఈ డాట్స్ దేన్ని తెలియజేస్తా అంటే ముందు ఏ నెంబర్ వరకు మనం స్క్వేర్స్ చూసుకోవాలో చెప్తాయి. 5 లో మనం స్క్వేర్స్ చూడాలంటే ఇటు కూడా సేమ్ నెంబర్ వేసేలాగా 1 into 1 2 into 2 ఇలా చూసుకుంటూ వెళ్తే 2 2s are 4 3 3s are 9 అవుతుంది కాబట్టి 5 దాటిపోతుంది కాబట్టి బిగినింగ్ మనకి 2 తో స్టార్ట్ అయ్యి ఈ క్వశ్చన్ వస్తుంది. సో 2 2s are 4 మైనస్ చేసాం, సో 1 మిగిలింది. నెక్స్ట్ డాట్ వరకు కూడా ఇక్కడ దీని ప్రక్కన రాసుకోవాలి. ఎందువల్ల అంటే నార్మల్ డివిజన్ లో లాగా ఒక డిజిట్ కాదు, 2 డిజిట్స్ మనకి ఇక్కడ రావాలి కాబట్టి 176 అనేది మనకి కిందకి వస్తుంది. నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఆల్రెడీ మనకు వచ్చినటువంటి ఈ క్వశ్చన్ ఇటు సమానంగా ఏదైతే వచ్చిందో ఆ క్వశ్చన్ ప్లేస్ లో ఉన్న దాన్ని డబల్ చేసి ఇక్కడ రాసుకోవాలి. సో ఇక్కడ 2 ఉంది కనుక 2 యొక్క డబల్ ఇంటూ 2 టైమ్స్ చేస్తే 4 అవుతుంది. మళ్ళీ ఆ 4 పక్కన కొత్తగా మనం మరొక నెంబర్ ని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ రాసేటువంటి నెంబరే కోషియంట్ లో ఇక్కడ కాకుండా దాని పక్కన రాస్తాం. అది ఇక్కడ రాసేవి మల్టిప్లై చేస్తే 176 సరిపోయేలా ఉండాలి. అంటే మనం రాసే నెంబరు 40 అంటే 41 42 43 ఇలా మనం పోల్చుకోవాలి. ఎందుకంటే 4 పక్కన ఇంకో డిజిట్ రాయంగానే మినిమం అది 1 రాసినా 41 అవుతుంది. సో 41 1s 42 2s 43 3s 44 4s వీటిలో ఏదైతే 176 కి ఎగ్జాక్ట్ గా సరిపోతే అప్పుడు దానికి రూట్ ఉన్నట్టు. దీనికి కూడా మనకి ఈజీ మెథడ్ ఏంటి, లాస్ట్ వన్స్ ప్లేస్ లో డిజిట్ ని చూసినట్లయితే ఇక్కడ 6 రావాలి. సో ఏ నెంబర్ అదే నెంబర్ తో మల్టిప్లై చేస్తే 6 వస్తాయి. స్పేస్ మనం గమనిస్తే 4 4s కానీ 6 6 కానీ మనకి 6 వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు 4 ని 6 ని చెక్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు చూడాలంటే. బట్ ఇక్కడ మనం 4 రాసినప్పుడు చూడండి 4 44s కరెక్ట్ గా మనకి 176 కి ఈక్వల్ అవుతుంది కనుక ఈ బాక్స్ లో కూడా వేయాల్సిన నెంబర్ 4 అదే నెంబర్ ఇక్కడ వస్తుంది. సో చూడండి ఈ రెండు మల్టిప్లై చేస్తే 4 4s are 16 1 మిగిలింది. 4 4s are 16 ప్లస్ ఆ 1 మిగిలింది కనుక 17 సరిపోయింది చూడండి. సో 176 కింద 176 వచ్చింది, మైనస్ చేసాం 0 అయింది, ఆ నెంబర్ కూడా అయిపోయింది కనుక దీని ద్వారా మనం ఏం చెప్పొచ్చు, ఆ రూట్ ఎగ్జాక్ట్ గా ఉంది అంటే అది ఇంటీజర్స్ లో మనం కనుక్కోగలిగాం. దాని వాల్యూ ఏదైతే కోషియంట్ రూపంలో వచ్చిందో అదే మనకి ఆ వాల్యూ అవుతుంది. సో 24 అనేది దాని వాల్యూ అనమాట, పిఆర్ యొక్క వాల్యూ.
సో అదే విషయం మనం ఇక్కడ రాస్తాం. దేర్ ఫోర్ పిఆర్ అనేటువంటి సైడ్ కూడా మనకు తెలిసింది ఎంత అంటే 24 సెంటీమీటర్స్. ఈ కాంబినేషన్స్ కొన్ని ఫేమస్ కాంబినేషన్ మనం ప్రాబ్లం చేసాక వచ్చేవి మీకు కొన్ని ఒక్కోసారి బిట్స్ గా 1 మార్క్ ఇచ్చినప్పుడు ఉపయోగపడతాయి. సో 25, 7, 24 అనేది ఒక కాంబినేషన్. అలాగే 3, 4, 5, 5, 12, 13 ఇలాంటి కాంబినేషన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం చేసినప్పుడు ఎలాగో మొత్తం స్టెప్స్ చూపించినప్పటికీ బిట్స్ గా చేసేటప్పుడు ఫాస్ట్నెస్ అలవాటు అవుతుంది. అంటే ఎప్పుడైతే ఇక్కడ 25 ఇక్కడ 7 చూసామో ఇక్కడ 24 అని కూడా మనం ఆటోమేటిక్ గా వేయగలుగుతాం. సో ఇప్పటికి మనకి అన్ని సైడ్స్ అవైలబుల్ గా ఉన్నాయి కనుక ప్రాబ్లం అడిగినటువంటి ఈ వాల్యూస్ చూద్దాం. tan q మైనస్ tan r. సో అది ఒకేసారి చేయడం కంటే ముందు tan q tan r చేసిన తర్వాత మైనస్ చేసుకోవడం బెటర్ కనుక ఫస్ట్ ఏం రాస్తున్నప్పుడు మనం tan q. సో tan యొక్క డెఫినేషన్ ఏమిటి మళ్ళీ చూసుకోండి. tan అని వచ్చిన వెంటనే మనం ఏం రాయాలి, ఆపోజిట్ సైడ్ అనేది న్యూమరేటర్ గా రావాలి. ఆఫ్ దేనికి అనుకుంటున్నాం, యాంగిల్ q. సో ఇక్కడ మనకి యాంగిల్ నేమ్ ఏది ఉంది అనేది మెయిన్ అనమాట. tan దేనికి ముందు రాస్తాం అనేది మెయిన్. సో tan q మీన్స్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ q బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ q. సో ఇక్కడ ఆ q అనే యాంగిల్ కి ఆపోజిట్ ఏముంది, అడ్జసెంట్ ఏముంది అనేది జాగ్రత్తగా మనం చూడాలి. సో ఇక్కడ ఆపోజిట్ చూడండి, ఇక్కడ చూసుకోండి q అనే యాంగిల్ ఇది. q కి ఆపోజిట్ అంటే ఏమవుతుంది, pr అవుతుంది. సో ఇక్కడ pr బై అడ్జసెంట్ సైడ్, q కి అడ్జసెంట్ సైడ్ అంటే ఆపోజిట్ కాకుండా హైపోటెన్యూస్ కాకుండా అడ్జసెంట్ ఏది, pq. సో pr బై pq చేస్తే వచ్చేదే మనకి tan q కి సమానం. బట్ ఈ అన్ని వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి. pr అంటే ఇప్పుడే కనుక్కున్నాం 24 సెంటీమీటర్స్. సో 24 బై pq అనేది ప్రాబ్లంలో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది 7. సో 24 బై 7 ఇవి క్యాన్సిల్ అవ్వవు కాబట్టి tan q విలువ అది. ఇన్ ద సేమ్ వే tan r మనం కనుక్కోవాలి. సో tan r సేమ్ డెఫినేషన్. సో ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్, బట్ ఇక్కడ యాంగిల్ r కి తీసుకోవాలి కాబట్టి ఇక్కడ కూడా అదే రాస్తాం. సో కొంత బ్రీఫ్ గా రాస్తున్నాను నేను. ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ r, చూడండి దానికి దీనికి తేడా అదే. tan q అంటే యాంగిల్ q కి ఆపోజిట్ తీసుకోవాలి, tan r అంటే యాంగిల్ r కి ఆపోజిట్ తీసుకోవాలి బై సేమ్ అంటే ఆ వర్డ్స్ మాత్రం మారవు, అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ r. ఇప్పుడు మీరు డయాగ్రామ్ లో r కి ఆపోజిట్ సైడ్ ఏది అని చూడండి. r కి ఆపోజిట్ అంటేనే r రాదు మళ్ళీ, అంటే pq అనే సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో ఇక్కడ pq బై అడ్జసెంట్ సైడ్. r కి అడ్జసెంట్ అని దేన్ని అంటారు, దీన్ని హైపోటెన్యూస్ అంటారు కాబట్టి ఈ ప్రక్కనే ఉన్నదాన్ని అడ్జసెంట్ అంటాం r కి. సో pr అనేది దాని యొక్క అడ్జసెంట్ సైడ్. సో pq బై pr కాబట్టి మరి pq ఎంత ఆల్రెడీ చూడండి 7. సో ఇట్ ఈస్ 7 బై pr అంటే 25. సో 7 బై 25 అనేది దీని వాల్యూ. ఫైనల్ గా మన ప్రాబ్లం అడిగింది విడివిడిగా కాదు, tan q మైనస్ tan r అడిగాడు కాబట్టి ఇంకా లాస్ట్ స్టెప్ లో మనం చేయాల్సింది tan q మైనస్ tan r. ఈ వచ్చిన రెండు ఫ్రాక్షన్స్ ని కూడా ఒకదాని నుంచి ఒకటి తీసివేయాలి. సో ఇక్కడ 24 బై 7 మైనస్ 7 బై 25 అని వచ్చింది. ఇప్పుడు ప్రాబ్లం అడిగిన దాని ప్రకారం tan q ఏమో 24 బై 7, tan r మాత్రం 7 బై మనకి tan r అంటే మనకి ఇక్కడ చూడండి ఒకసారి 7 బై pr కదా, pr అనేది 24, ఇది మనం పొరపాటుగా 25 వేయడం జరిగింది. సో ఇక్కడ రావాల్సిందంత మనకి 24. సో 24 బై 7 మైనస్ 7 బై 24 అవుతుంది ఇక్కడ. సో ఈ రెండింటిని ఇప్పుడు మనం మైనస్ చేసినట్లయితే ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కావు కాబట్టి క్రాస్ మల్టిప్లై మెథడ్ ద్వారా చేయొచ్చు. సో 24 ఆర్ ఇంతకుముందే మనం 24 చూసాం చూడండి. 576 కి ఇది రూట్ వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చేది మనకి 576 మైనస్ 24 అయిపోయింది. ఇప్పుడు 7 7s ఆర్ మనకి 49 బై ఈ 7 into 24 చేయాలి కాబట్టి బైలో కూడా మనం ఈ రెండింటిని సేమ్ డినామినేటర్ గా మార్చాలి కనుక ఒకే డినామినేటర్ గా 7 24s ఆర్ మనం చేస్తే వచ్చేది 168. సో దీన్ని మనం ఫైనల్ గా దీని రిజల్ట్ రాసినట్లయితే 576 లోంచి మనం 49 తీసివేయాలి. సో 49 తీసివేస్తే వచ్చే చూడండి ఒకసారి మనకి చివర 7 వస్తుంది, నెక్స్ట్ 2, నెక్స్ట్ 5. సో 527 బై 168. సో 527 బై 168 అంటే ఇందులో మనకి ఇంకా ఏ టేబుల్స్ కూడా అంటే రెండిట్లో కామన్ టేబుల్స్ ఏమి క్యాన్సిల్ అవ్వవు చూడండి. ఇందులో మనకి క్యాన్సిల్ అయ్యే టేబుల్స్ లో ఏవి కూడా దీనిలో మనకి క్యాన్సిల్ అవ్వవు. 527 లో 2 కానీ లేదంటే మనకి ఇక్కడ 3 కానీ ఇందులో క్యాన్సిల్ అవ్వవు కాబట్టి 5 కానీ ఇటువంటివి ఏవి కూడా కామన్ ఫ్యాక్టర్స్ గా లేవు. సో 527 బై 168 మనకి ఈ అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ అవుతుంది. సో ఇది tan q మైనస్ tan r. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో సేమ్ ఇందులో కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడింది కాబట్టి ప్రతిసారి మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్ ని చూపిస్తున్నాం. ఈసారి ABC నేమ్ విత్ రైట్ యాంగిల్ అట్ B. సో ఇక్కడ పెట్టాల్సిన నేమ్ ఏంటి, B, ఇన్ విచ్
స్మాల్ a ఈక్వల్ టు 24 యూనిట్స్, స్మాల్ b ఈక్వల్ టు 25 యూనిట్స్ అండ్ యాంగిల్ BAC ఈక్వల్ టు θ, దెన్ ఫైండ్ cos θ అండ్ tan θ. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ సైడ్స్ ఇచ్చినటువంటి విధానం కొంత డిఫరెంట్గా ఎలా ఇవ్వబడింది. ఏబి బీసీ అని క్యాపిటల్ లెటర్స్ లో కాకుండా స్మాల్ ఏ స్మాల్ బి అని ఇచ్చాడు. మరి దాని మీనింగ్ ఏమిటి, అలాగే యాంగిల్ బిఏసి θ అంటే ఏమిటనేది మనం ఒకసారి స్మాల్ ఏ స్మాల్ బి అని ఎప్పుడు ఇస్తాడనేది ఒకసారి చూద్దాం. సో రైట్ యాంగిల్ ప్లేస్ ముందుగా మనం తీసుకున్నాం బి, బికాస్ రైట్ యాంగిల్ అట్ బి. సో ఇది ఏబిసి ట్రయాంగిల్ లో బి ఇక్కడ కాబట్టి ఏసి అనేవి రిమైనింగ్ రెండు ప్లేసెస్ లో పెట్టాలి. సో ఎక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. అయితే మనం ఇక్కడ యాంగిల్ బిఏసి θ అని ఇచ్చాడు. అంటే చూడండి ఏ దగ్గర ఉన్న యాంగిల్ మనం θ అనుకోవాలి. సపోజ్ ఇక్కడ ఏగా మనం తీసుకుంటే, సపోజ్ ఇది ఏ, ఇది బి, ఈ పైన సిగా తీసుకుందాం. సో యాంగిల్ బిఏసి మీన్స్ ఇది అనమాట. బిఏసి అనే యాంగిల్ మనకి థీటాగా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ ఈ θ అనేటువంటి యాంగిల్ నేమ్ కూడా మనం రాసుకోవచ్చు. ఇక్కడ ఈ స్మాల్ ఏ అండ్ స్మాల్ బి అనేది మనకి కొంతమంది స్టూడెంట్స్ కి డౌట్ రావచ్చు. స్మాల్ ఏ 24 యూనిట్స్ అని ఉంది, స్మాల్ బి 25 అంటే ఏంటంటే, ఎప్పుడైనా ఇది మనకు అవగాహన కావాలంటే జనరల్ గా ఏ ట్రయాంగిల్లో అయినా, అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవసరం లేదు, ఒక నార్మల్ ట్రయాంగిల్లో ఏ బిసి అని సైడ్స్ పేర్లు ఉంటే జనరల్లీ వెర్టిసెస్ మనం క్యాపిటల్ లెటర్స్ తో సూచిస్తాం తెలిసిందే. సైడ్లు రాసేటప్పుడు ఏబి బిసి సిఏ అని క్యాపిటల్ లెటర్స్ లో రాస్తాం. బట్ అదే ట్రయాంగిల్ ప్రాపర్టీస్ లో మనం ఎప్పుడైనా సైడ్స్ ని స్మాల్ లెటర్స్ తో కనుక మెన్షన్ చేసినట్లయితే, అది కూడా ఇలా స్మాల్ ఏ స్మాల్ బి అని మెన్షన్ చేసాము అంటే ఆ నొటేషన్ కూడా ఒక ఆనవాయితీ ఒక అర్థం ఉంది. ఏంటంటే క్యాపిటల్ ఏ అనేది వెర్టెక్స్ అయినప్పుడు క్యాపిటల్ ఏ కి ఆపోజిట్ గా ఉండే సైడ్ నే మనం స్మాల్ ఏ గా పిలుస్తాం. సో అబ్జర్వ్ చేయండి, ఇది క్యాపిటల్ ఏ అనుకుంటే దానికి ఆపోజిట్ సైడ్ స్మాల్ ఏ అనమాట. అంటే స్మాల్ ఏ అంటే అర్థం వెర్టిసెస్ లో చెప్పాలంటే బీసీ అవుతుంది అని అర్థం. అదే విధంగా క్యాపిటల్ బి కి ఆపోజిట్ గా ఉండే సైడ్ నే మనం స్మాల్ లెటర్స్ లో బి అని సూచిస్తాం. అంటే ఒక సైడ్ ని 2 క్యాపిటల్ లెటర్స్ లో లైన్ సెగ్మెంట్ గా రాయొచ్చు. ఆ లెంత్ ని ఒక స్మాల్ లెటర్ తో కూడా సూచించవచ్చు అనమాట. ఈ రెండు పద్ధతులు కూడా మనకి అందుబాటులో ఉంటాయి. అలాగే క్యాపిటల్ సి అనేది ఒక వెర్టెక్స్ అయినప్పుడు దాని ఎదురుగా మనకు ఆపోజిట్ గా ఏదైతే సైడ్ ఉందో దాన్ని స్మాల్ సి అంటాం. అందువల్ల స్మాల్ ఏ బి సి ఇలా ఇచ్చినప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా ఎలా రాసుకోవాల్సి వస్తుందంటే, ఏ ఉంది అంటే ఆ సైడ్ గా రాసేటప్పుడు ఏ అవాయిడ్ చేసి రాసుకోవాలి. ఏకి ఆపోజిట్ కాబట్టి ఏ మీన్స్ బిసి అని అర్థం. అదేవిధంగా బి స్మాల్ లెటర్ లో కనిపిస్తుంది అంటే ఆ సైడ్ యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటనమాట, ఏసి అని అర్థం. అదేవిధంగా సి స్మాల్ లెటర్ లో ఉంది అంటే ఆ సైడ్ యొక్క నేము ఏబి అని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనం ముందుగా అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం లో స్మాల్ ఏ అని ఇచ్చాడు అంటే దేని వాల్యూ ప్రకారం చూడండి, బిసి వాల్యూ అనమాట. ఇదే స్మాల్ ఏ అంటే క్యాపిటల్ ఏ కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ వాల్యూ 24 యూనిట్స్. సో ఇక్కడ మనం దీన్ని 24 యూనిట్స్ గా తీసుకోవాలి. నెక్స్ట్ మరొక వాల్యూ మనకి ఇవ్వడం జరిగింది స్మాల్ బి. స్మాల్ బి అంటే ఇది క్యాపిటల్ బి అనే వెర్టెక్స్ కి ఎదురుగా ఉన్నటువంటి ఆపోజిట్ సైడ్. ఆ బి 90 డిగ్రీస్ కూడా కాబట్టి ఇది హైపోటెన్యూస్ అనమాట ఇక్కడ బి అనేది. సో స్మాల్ బి ఈక్వల్ టు 25 కాబట్టి ఈ ప్లేస్ లో మనకి 25 యూనిట్స్ మనకి ఇచ్చినట్టు. ఇక రిమైనింగ్ ఏబి అనేది దీన్ని స్మాల్ సి తో సూచించవచ్చు, అది మనకి ఇవ్వలేదు. దాన్ని మనం కనుక్కుంటాము పైథాగరస్ థీరం ఆధారంగా. ఇక యాంగిల్ బిఏసి థీటా అనే దాన్ని ఆల్రెడీ రిప్రజెంట్ చేస్తాం. చూడండి యాంగిల్ బిఏసి వాల్యూ ఇక్కడ థీటాగా తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ ఇచ్చిన కండిషన్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటే, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి మనకి ఇచ్చింది ఏంటి, రైట్ యాంగిల్ ఈజ్ అట్ బి అని ఉంది కనుక యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. యాంగిల్ బి అనొచ్చు, యాంగిల్ ఏబిసి అనొచ్చు, సిబిఏ ఎలా అయినా రాయొచ్చు. సో బి 90 డిగ్రీస్. నెక్స్ట్ మనకి ఇచ్చింది ఏంటి, స్మాల్ ఏ. స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా రాసుకున్నాం ఇప్పుడే చెప్పాం, ఏ మీన్స్ బీసీ అనమాట. క్యాపిటల్ లెటర్స్ లో బీసీగా చూపించేదాన్నే స్మాల్ లెటర్స్ లో ఏ అంటాం. సో బీసీ వాల్యూ ప్రాబ్లంలో ఇచ్చినట్టుగానే మనం ఎంత రాసుకున్నాం, 24 యూనిట్స్. అదేవిధంగా స్మాల్ బి మీన్స్ వెర్టిసెస్ పరంగా రాస్తే ఏసి, ఏసి మధ్య లెంత్నే స్మాల్ బి అంటారు. సో ఇది 25 యూనిట్స్. సో ఇక్కడ మనకి మరొక లెంత్ తెలియదు, అదే స్మాల్ సి అనమాట. అంటే క్యాపిటల్ సికి ఎదురుగా ఉన్న లెంత్ మనకి తెలియదు. సో ఎనీహౌ బి 90 డిగ్రీస్ కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం పైథాగరస్ థీరం ని అప్లై చేస్తే, మనం ఎందువల్లంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఎప్పుడైతే ఒక సైడ్ మనకి తెలియలేదో పైథాగరస్ థీరం యొక్క కాన్సెప్ట్ ని వాడమే మనకి ఉన్నటువంటి ఈజీ మెథడ్ కనుక పైథాగరస్ థీరం ప్రకారం ఏం చెప్పొచ్చు, ఇందులో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు రిమైనింగ్ 2 సైడ్ స్క్వేర్స్ అవుతుంది. బట్ హైపోటెన్యూస్ అంటే ఏసీ కాబట్టి ఈ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ కలిపి ఏసీ స్క్వేర్ అవ్వాలనేది మాత్రమే మనం ఇక్కడ రాయగలం. సో ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ మూడిట్లో మన దగ్గర బీసీ ఏసీ రెండు ఉన్నాయి, ఒక ఏబి మాత్రమే లేదు. సో ఆ ఏబి అనే టర్మినల్ వదిలేస్తే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఆల్రెడీ బీసీ అంటే రాసాం చూడండి 24. సో 24 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. ఏసీ అంటే ఆల్రెడీ 25 యూనిట్స్ ఉంది కనుక ఇక్కడ 25 స్క్వేర్. సో ప్రతిసారి కూడా ఈ విధంగా రెండు స్క్వేర్స్ మధ్య డిఫరెన్స్ చేస్తే లేదా
మనం వాటి సమ్ చేస్తే మూడో సైడ్ మనకు వస్తుంది అనమాట. సో ఏబీ స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్, ఇంత ముందు ప్రాబ్లం కూడా మనం చూసాం. 24 జార్ మీరు చేస్తే 576 వస్తుంది. 24 ఇంటూ 24 ఇది. అలాగే 25 స్క్వేర్ అంటే మనం 25 ఇంటూ 25 చేస్తే వచ్చేది 625. సో మనకి ఈ తెలియని టర్మ్ ఏబీ కనుక్కోవాలంటే ఈ ప్లస్ టర్మ్ని రైట్ సైడ్కి మనం ఇక్కడ ట్రాన్స్పోజిషన్ చేయాలి. కాబట్టి ఇక్కడ మిగిలేది ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625 మైనస్ 576. ఆల్రెడీ మీరు 625 లోంచి 576ని ఇలా మైనస్ చేసి చూసుకోండి. 15 లోంచి 6 9, బారోయింగ్ ద్వారా ఇక్కడ 11 లోంచి 7 4 0. సో మనకి ఏబీ స్క్వేర్ ఎంత వచ్చింది ఇక్కడ అంటే అబ్జర్వ్ చేయండి 49. సో 49 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అని మనకు తెలుసు. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అవుతుంది. ఏబీ వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అవుతుంది. రూట్ ఆఫ్ 49 అంటే మనకి పాజిటివ్గా ఒకటే తీసుకుంటాం కనుక ఎంత అవుతుంది, అది 7. సో 7 సెంటీమీటర్స్ అనేది మూడో లెంత్ లేదా 7 యూనిట్స్ అనమాట. ఇక్కడ మనం అంటే పర్టికులర్గా సెంటీమీటర్స్ అని ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా యూనిట్స్ అని మాత్రమే మనం మెన్షన్ చేస్తాం. సో దీంతో మనకి ఏమైంది, మొత్తం 3 సైడ్స్ వాల్యూస్ మనకి తెలిసాయి. వాడు స్మాల్ లెటర్స్లో ఇచ్చినా క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చినా కూడా మనకి ఆ 3 సైడ్స్ లెంత్ తెలియడం మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఈ 3 సైడ్స్ వాల్యూస్ మనకి తెలిసిన తర్వాత ఇప్పుడు ప్రాబ్లంలో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కాస్ థీటా అండ్ టాన్ థీటా కనుగొనడం ఉంది. థీటా అంటే ఎక్కడి యాంగిల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. థీటా అనేది ఏ దగ్గర ఉన్నటువంటి యాంగిల్ని మనం థీటా అనుకోవడం జరిగింది. సో ఇక్కడ యాంగిల్ బిఏసి అంటే ఏ దగ్గర ఉన్నటువంటి యాంగిల్ని బేస్ చేసుకుని మనం రెండు విషయాలు ఇక్కడ రాయమని ఉంది, రెండు రేషియోస్ కాస్ థీటా అండ్ టాన్ థీటా. సో ఇక్కడ మనం అదే విషయం ఇక్కడ మనం ఇంకోసారి మెన్షన్ చేద్దాం. యాంగిల్ బిఏసి ఇజ్ ఈక్వల్ టు థీటా, ఇది ప్రాబ్లంలోనే ఇవ్వబడింది, ఇక్కడ మళ్ళీ రాసుకున్నాం. సో ఇప్పుడు కాస్ థీటా ఫస్ట్ మనం కనుగొనమనేది కాస్ థీటా. సో కాస్ యొక్క డెఫినేషన్ ప్రకారం కాస్ థీటా అంటే ఇక్కడ మనం ఉద్దేశంలో కాస్ ఏ అనమాట. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో కాస్ ఏ అని అడిగినా కాస్ థీటా ఒకటే, అలాగే టాన్ ఏ అన్నా టాన్ థీటా అన్నా ఒకటే, బికాస్ ఏ దగ్గర ఉన్న యాంగిల్ పేరే థీటా అనమాట. అయినప్పటికీ మనం అడిగిన విధానంలోనే కాస్ థీటా అనే రూపంలో రాస్తాం. సో థీటా అనే ప్లేస్ ఇక్కడ చూపించాం డయాగ్రామ్ లో. కాస్ యొక్క డెఫినేషన్ ఏమిటి, న్యూమరేటర్ లో అడ్జసెంట్ రావాలి, బైలో హైపోటెన్యూస్ రావాలి. సో కాస్ థీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్, మనకి కాట్ థీటా అనగానే మనం రాయాల్సింది అడ్జసెంట్ సైడ్ ఆఫ్, దేనికి అడ్జసెంట్ సైడ్ రాయాలి మనం, అక్కడ ఉన్న థీటాకి లేదా యాంగిల్ ఏకి అడ్జసెంట్ సైడ్ ఆఫ్ థీటా బై హైపోటెన్యూస్. సో మీరు ఈ రెండింటిని కూడా అక్కడ డయాగ్రామ్ లో గమనించండి. అడ్జసెంట్ సైడ్ ఆఫ్ థీటా ఏది, థీటాకి దీన్ని ఆపోజిట్ అంటాం, ఇది హైపోటెన్యూస్ అంటాం. సో రిమైనింగ్ ఇది అడ్జసెంట్, ఆ అడ్జసెంట్ ఇప్పటి వరకు మనం కనుక్కున్నాం. సో అడ్జసెంట్ సైడ్ ఆఫ్ థీటా మీన్స్ ఆ డయాగ్రామ్ లో ఏబి అవుతుంది బై హైపోటెన్యూస్, రైట్ యాంగిల్ కి ఆపోజిట్ లో ఉన్నటువంటి ఈ ఏసీఏ మనకి హైపోటెన్యూస్. సో ఏబి బై ఏసీ మనం చేయాలి. ఏబి ఆల్రెడీ 7 యూనిట్స్, ఏసీ 25 అని ఇవ్వబడింది కనుక 7/25 అనే వాల్యూ కాస్ థీటా అని సూచిస్తుంది. చూడండి ఏబి 7 అండ్ ఏసీ 25, ఏబి 7 అనేది ఇక్కడ మనం కనుక్కున్నాం. కాస్ థీటాతో పాటు నెక్స్ట్ అడిగింది మనల్ని టాన్ థీటా. సో టాన్ థీటా యొక్క డెఫినేషన్ ఏమిటి, టాన్ కూడా న్యూమరేటర్ లో ఉండాల్సిందేమో ఆపోజిట్ సైడ్ కాబట్టి, సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఆఫ్, చూడండి ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ లో ఇది మనం రాయటం జరిగింది కాబట్టి ఇప్పటికే ఇవి మనకి నోటిఫై అయిపోయి ఉండాలి. ఆపోజిట్ సైడ్ ఆఫ్ థీటా అంటే ఇక్కడ యాంగిల్ థీటా కాబట్టి థీటా అని రాస్తాం బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ థీటా. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ ని అడ్జసెంట్ సైడ్ తో డివైడ్ చేస్తూ వచ్చేదాన్నే టాంజెంట్ ఆఫ్ దట్ యాంగిల్ అంటాం. కాబట్టి థీటాకి ఆపోజిట్ సైడ్ ఏముంది, థీటాకి ఆపోజిట్ గా మనకి బీసీ ఉంది. సో ఇక్కడ బీసీ బై అడ్జసెంట్, థీటాకి అడ్జసెంట్ అంటే ప్రక్కన ఏముంది ఏబి, సో బీసీ బై ఏబి. బట్ బీసీ వాల్యూ చూడండి ఆల్రెడీ బీసీ అంటే 24, సో 24 బై ఏబి, ఏబి మనం కనుక్కున్నాం 7, సో 24/7 మన ఆన్సర్. ఇంతకుముందు లాగా ఈ రెండు మధ్య మనకి ఏ ఇతర సింబల్ లేదు కనుక కాస్ థీటా అండ్ టాన్ థీటా వాల్యూస్ విడివిడిగా మనం కనుక్కున్నాం. సో దీంతో మనకి థర్డ్ ప్రాబ్లం కూడా కంప్లీట్ అయింది. మరొక రెండు ప్రాబ్లమ్స్ కూడా వీడియోలో మనం చూస్తాం. సో ఫోర్త్ ప్రాబ్లం. సో ఇది ఇంకా కొంత బ్రీఫ్ గా మ్యాటర్ అవ్వడం జరిగింది, బట్ మనకి రేషియో రూపంలో ఏది ఇచ్చినా కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫ్రేమ్ చేసి ఈ మోడల్లో చేస్తాం. కాబట్టి ఫస్ట్ బేసిక్స్ లో కాస్ ఏ ఈక్వల్ టు 12/13 ఇది ఒకటే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని ఈ రేషియో సరిపోయే విధంగా మనం ఫ్రేమ్ చేసుకోవాలి. కాస్ ఏ ఈక్వల్ టు 12/13, దెన్ ఫైండ్ సైన్ ఏ అండ్ టాన్ ఏ. సో ఇక్కడ కాస్ ఏ అనే దాన్ని తీసుకుని అది 12/13 వచ్చే విధంగా ఇక్కడ ఆ సైడ్స్ ని డిజైన్ చేసుకుని దాని ప్రకారం సైన్ ఏ ఎంత టాన్ ఏ ఎంత అనేది మనం కనుగొనాల్సి ఉందన్నమాట. కాస్ ఏ ఈక్వల్ టు 12/13. సో కాస్ ఏ ఈక్వల్ టు 12/13 అనుగుణంగా ఇక్కడ మనం డయాగ్రామ్ ని ఫ్రేమ్ చేసుకోవాలంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం.
ఏ అనే యాంగిల్ కి కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ 12 యూనిట్స్ ఉండేలాగా హైపోటెన్యూస్ 13 యూనిట్స్. అంటే ఎగ్జాక్ట్లీ 12 13 ఉండక్కర్లేదు, క్యాన్సిల్ అయితే ఇవి రావాలి. కాబట్టి మనం ఇంతకుముందే వేరే ప్రాబ్లంలో చూసినట్లుగా, అంటే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చేసాం ఎగ్జాంపుల్, 12 ఇంటూ కే గా తీసుకోవచ్చు, 13 ఇంటూ కే, ఆ కే అని పాజిటివ్ నెంబర్ మనకు అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ ప్లేస్ ఏగా తీసుకోకూడదు. ఎందువల్లంటే మనం కాస్ ఏ కనుగొనాలంటే అది 90 డిగ్రీస్ కాని యాంగిల్ అయినప్పుడు ఈ రేషియో మనం ట్రయాంగిల్లో చూపించగలం. సో ఇక్కడ ఏ రాకూడదు కాబట్టి సపోజ్ ఏ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో ఈ ట్రయాంగిల్ యొక్క నేమ్ ఏ, బి, ఇది సి. సో ఇప్పుడు ఈ ఏ అనే యాంగిల్ని బేస్ చేసుకుని మనం ప్రాబ్లం చేస్తున్నాం కాబట్టి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాస్ ఏ? కాస్ ఏ అంటే యాక్చువల్గా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా అడ్జసెంట్ సైడ్ అనేది ఫస్ట్ రావాలన్నమాట. సో adjacent side of angle A by hypotenuse. So it is the meaning of cos A. So adjacent side of angle A by hypotenuse value 12 by 13 ఉండాలి. అంటే adjacent side exact గా 12, hypotenuse 13 ఉండక్కర్లేదు. రెండు బై చేస్తే ఇది రావాలి కాబట్టి 12 ఇంటూ సంథింగ్ ఇక్కడ ఉండొచ్చు, 13 ఇంటూ సేమ్ థింగ్ ఇక్కడ ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ మనకి adjacent side ఎంత, ఏకి adjacent side ఇందులో ఇది ఆపోజిట్ అంటాం, దీన్ని hypotenuse అంటాం, ఇది అడ్జసెంట్ అంటాం. కాబట్టి అడ్జసెంట్ ప్లేస్ లో మనకి 12 టైమ్స్ క్యాన్సిల్ అయ్యేటువంటి నెంబర్ ఉండాలి కనుక ఇక్కడ ఏమని తీసుకోవచ్చు మనం ఎప్పటిలాగే 12 ఇంటూ కే గా తీసుకుంటాం. బికాస్ ఓన్లీ 12 అవసరం లేదు కాబట్టి 12 లో క్యాన్సిల్ అయ్యేటువంటి ఒక నెంబరు, ఆ కే అనేది ఒక పాజిటివ్ నెంబర్ అనమాట. నెక్స్ట్ హైపోటెన్యూస్ ప్లేస్ లో 13 టైమ్స్ అది క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి ఇది అడ్జసెంట్, ఇది హైపోటెన్యూస్. సో ఇక్కడ ఈ ప్లేస్ లో మనం ఎంత తీసుకోవచ్చు, ఇట్ ఈస్ ద 13k. సో ఈ k అనేది మనకి గ్రేటర్ దాన్ 0 గా మనం చెప్పొచ్చు అనమాట. దేర్ఫోర్ మనం అడ్జసెంట్ సైడ్ ఆఫ్ ఏ ని 12k గాను, హైపోటెన్యూస్ ని 13k గాను తీసుకోవడం వల్ల 12k బై 13k, k క్యాన్సిల్ అయ్యి మళ్ళీ మనకి 12 బై 13 ఉంటుంది. కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా 12 సెంటీమీటర్స్ అలా 12 యూనిట్స్ ఉండక్కర్లేదు అనే విషయం చెప్పడం కోసమే ఈ k అనేది మనం రాస్తాం. బట్ ఈ కేలు చివరిలో ఎలాగో మనకి మిగలవు, ఓన్లీ 12 13 తీసుకుని ప్రాబ్లం చేసినా కూడా అదే రిజల్ట్ మనకు వస్తుంది. సో ఇప్పుడు మనకి అడ్జసెంట్ సైడ్ ఏది, ఏకి బిఏ అనమాట. అంటే ఇక్కడ వీటి మనం రాసుకుంటే ఏబి బై అడ్జసెంట్ అంటే ఏబి బై హైపోటెన్యూస్ అంటే ఏసీ కదా ఇక్కడ ప్రాబ్లంలో. సో ఏబి బై ఏసీ ఈక్వల్ టు 12 బై 13 అని ప్రాబ్లంలో ఉంది. దేర్ ఫోర్ ఏబి ఈక్వల్ టు మనం ఎంతగా తీసుకున్నాం 12 ఇంటూ కే అండ్ ఏసీ ఈక్వల్ టు 13 ఇంటూ కే గా తీసుకున్నాం. హియర్ కే ఈజ్ ఏ పాజిటివ్ రియల్ నెంబర్. సో 0 కంటే ఎక్కువ ఉన్నటువంటి ఏ వాల్యూ అయినా కేకి ఇక్కడ మనం తీసుకోవచ్చు. మైనస్ నెంబరు 0 కాకుండా ఏవైనా ఇక్కడ మెజర్మెంట్స్ గా మనకి పనికి వస్తాయి. సో మనకి ఏబి ఏసీ ఎప్పుడైతే తెలిసాయో ఇంకా మనకు కావాల్సింది ఏంటి, బీసీ. ఈ బీసీ సైడ్ కూడా వచ్చినట్లయితే మనం ఏ రేషియో అయినా ఇక్కడ రాయొచ్చు. బీసీ సైడ్ రావాలంటే మరి ట్రయాంగిల్ లోని పైథాగరస్ థీరం మళ్ళీ మనం యూజ్ చేయాలి. సో ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ, ఇక్కడ మనం తీసుకున్నటువంటి ట్రయాంగిల్ ఏబీసీలో అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి రైట్ యాంగిల్ తీసుకున్న పొజిషన్ ఎక్కడ మనం బి ప్లేస్ లో. బికాస్ అక్కడ ఏ గురించి మనం అడిగాడు కాబట్టి రిమైనింగ్ ఏ పేరైనా మనం ఇక్కడ 90 డిగ్రీస్ కి పెట్టుకోవచ్చు. సో మనం తీసుకున్న దాని ప్రకారం యాంగిల్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్ ఉంది కనుక సో బై పైథాగరస్ థీరం ఎప్పుడైతే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిందో పైథాగరస్ థీరం ప్రకారం మనం దాని వాల్యూని రిమైనింగ్ సైడ్ వాల్యూని మనం కనుక్కోవచ్చు కనుక పైథాగరస్ థీరం ప్రకారం ఏం చెప్పొచ్చు ఇక్కడ. సో అదే కండిషన్ ఇక్కడ రాస్తున్నాం చూడండి. పైథాగరస్ థీరం చెప్పేది ఏంటి, స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్. అంటే ఏబి అండ్ బీసీ యొక్క స్క్వేర్స్ యాడ్ చేస్తే ఈ ఒక్క ఏసీ స్క్వేర్ రావాలి. అదే విషయం మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. సో ఇందులో మనకి ఏబి బీసీ ఏసీలో ఏబి అండ్ ఏసీ బదులు మనకి ఒక హింట్ ఇక్కడ ఉంది, ఇది 12k 13k రూపంలో ఉంటుందని. అలాగే అదే కేల్లో మనం ఇక్కడ బీసీ ఎంత అవుతుందో కనుక్కోవాలి కాబట్టి ఇప్పుడు ఏబి బదులు 12kని ఏసీ ప్లేస్ లో 13kని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏబి ప్లేస్ లో 12k కాబట్టి 12k హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, బీసీ మనకు తెలియదు సో బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అంటే ఎంత మనకి 13k హోల్ స్క్వేర్. సో దీన్ని బట్టి మనకి బీసీ స్క్వేర్ రావాలి కాబట్టి ఈ పదాన్ని మనం రైట్ సైడ్ కి పంపించేస్తే ఇక రిమైనింగ్ మిగిలేదు మనకి బీసీ స్క్వేరే. 13k హోల్ స్క్వేర్ అంటే మనం చూడండి 13 ఆర్ 169. సో 169k స్క్వేర్ మైనస్ అవుతుంది ఇది వస్తే 12 స్క్వేర్ చేయాలి కాబట్టి అది 12 స్క్వేర్ చేస్తే వచ్చేది 12 ఆర్ 144, k ఉంది కనుక k స్క్వేర్. మరి 169k స్క్వేర్ లో నుండి 144k స్క్వేర్ మైనస్ చేస్తే మనకి చూడండి 169 కి 144 కి డిఫరెన్స్ ఓన్లీ 25. సో 25k స్క్వేర్ మనకు వచ్చింది. దేర్ ఫోర్ ఇప్పుడు బీసీ వాల్యూ ఎంత అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 25k స్క్వేర్. 25 కి రూట్ 5 అని మనకు తెలుసు, k స్క్వేర్ కి రూట్ k అవుతుంది కాబట్టి 5k అనేటువంటిది ఇక్కడ మనం తీసుకోబోయేటువంటి
బీసీ అని వచ్చింది అనమాట. సో మనకి ఇక్కడ లెంత్ లో అటు ఇటుగా మనం తీసుకున్నప్పటికీ ఇక్కడ తీసుకున్న పొజిషన్ ప్రకారం ఏబీ 12K అవ్వాలంటే బీసీ ఎంత అవ్వాలి, 5K అవ్వాలని తెలిసింది. సో ఇప్పుడు మనకి అన్ని సైడ్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి వీటిలో దేన్నైనా మనం రాయగలం. సైన్ ఏ, ముందుగా మనం అడిగిన క్వశ్చన్ సైన్ ఏ. సో సైన్ ఏ అంటే మళ్ళీ మీనింగ్ రాస్తాం. సైన్ అంటే ఏం తీసుకోవాలి, ఆపోజిట్ సైడ్ అనేది న్యూమరేటర్ లో తీసుకోవాలి. సో ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై, సైన్ ఏ కాబట్టి యాంగిల్ ఏ రాయాలి కదా, బై హైపోటెన్యూస్. సో ఆ డయాగ్రామ్ లో మీరు అబ్జర్వ్ చేయండి, ఏది ఆపోజిట్ సైడ్, ఏది హైపోటెన్యూస్ అనేది. ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అంటే బీసీ, చూడండి ఏకి ఆపోజిట్ గా ఉండేది మనకి బీసీ, బై హైపోటెన్యూస్ అంటే 90కి ఆపోజిట్ గా ఉన్నటువంటి ఏసీ. సో బీసీ బై ఏసీ మనం చేయాలి. బీసీ వాల్యూ ఇప్పుడే మనం కనుగొన్నాం చూడండి, బీసీ వాల్యూ 5K. సో ఇక్కడ 5K బై ఏసీ వాల్యూ ఆల్రెడీ ముందే తీసుకున్నాం 13K. సో 5K బై 13K, ఎలాగో ఈ K క్యాన్సిల్ అవుతాయి, ఆ రేషియో మాత్రం కాన్స్టెంట్ గా ఉంటుంది. 5/13 అనేది మనకు ఆన్సర్ గా చెప్పుకోవచ్చు. దేనికి ఇది, సైన్ ఏకి. అండ్ టాన్ ఏ, మనకి ప్రాబ్లంలో కాస్ ఏ ఇవ్వబడింది, ఇప్పుడు టాన్ ఏ కనుక్కుంటున్నాం. సో టాన్ కూడా ఇక్కడ ఒకసారి డెఫినేషన్ మనం మెన్షన్ చేస్తే, టాన్ ఏ అంటే ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అవుతుంది. ఇది టాన్ యొక్క డెఫినేషన్. సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కాబట్టి, ఆపోజిట్ అంటే ఇంతకుముందు చెప్పినట్లుగానే బీసీ, అంటే చూడండి ఇక్కడ ఆపోజిట్ సైడ్ బీసీ, అడ్జసెంట్ సైడ్ వచ్చేసరికి ఏబీ అవుతుంది. ఏకి అడ్జసెంట్ సైడ్ ఏబీ కనుక బీసీ బై ఏబీ. బట్ బీసీ వాల్యూ మళ్ళీ ఇంతకుముందే మనం కనుక్కున్నాం 5K బై ఏబీ. ఏబీ కూడా ముందే ప్రాబ్లంలో మనం తీసుకున్నాం 12K అని. సో 5K బై 12K అవుతుంది. కేకే క్యాన్సిల్ అవగా రిమైనింగ్ మనకి ఆన్సర్ ఫైనల్ గా 5/12 అనేది టాన్ ఏ. సో సైన్ ఏ వాల్యూ 5/13 అండ్ టాన్ ఏ వాల్యూ 5/12 అని చెప్పొచ్చు. ఇది మనకి 4th ప్రాబ్లం. కొంత ఇదే ప్యాటర్న్ లో ఉన్నటువంటి ఈ వీడియోలో మనం చివరిగా చెప్పుకోబోయే 5th ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 5 కూడా ఇలాగే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకుని జస్ట్ ఒక రేషియోని బట్టి మనం చేస్తాం. 3 tan A = 4, దెన్ ఫైండ్ sin A అండ్ cos A. ఇక్కడ కూడా మనకి కొంత డిఫరెంట్ గా ఎలా ఇచ్చారు చూడండి, 3 into tan A అంటే tan A వాల్యూ మనకు ఉంది. ఈ 3 కూడా మనం రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే మనకు tan A వాల్యూ ఇచ్చినట్లు, దాన్ని బట్టి sin A cos A కనుక్కోవాలి. సో దాని ప్రకారం ఇక్కడ మనం నేమ్స్ ని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో గివెన్ 3 tan A = 4. సో 3 tan A = 4 మనం రాసుకున్నప్పుడు ఈ 3 ఇంటూ కాబట్టి ఇంటూలో ఇటు వస్తే బై అవుతుంది కనుక మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చినట్టు, ఆల్రెడీ tan A అనే రేషియో ఇచ్చేసినట్టు. సో tan A = ఎంత అవుతుంది, 4/3. సో దీని ఆధారంగా మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫ్రేమ్ చేసుకుంటాం. tan కనుగొనాల్సింది A అనేటువంటి యాంగిల్ కాబట్టి రైట్ యాంగిల్ ఉన్న ప్లేస్ A కాకుండా మళ్ళీ ఇంతకుముందులానే ఇక్కడ A ఇలా తీసుకుంటే ABC అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం ఫ్రేమ్ చేసుకుంటే ఏ దగ్గర యాంగిల్ అకార్డింగ్ టు యాంగిల్ A మనం రేషియోస్ రాయొచ్చు. సో tan A ఎంత రావాలి, 4/3. యాక్చువల్లీ tan అంటే డెఫినేషన్ ప్రకారం ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో A కి ఆపోజిట్ 4 యూనిట్స్ కి రిలేటెడ్ గాను, అడ్జసెంట్ అనేది 3 యూనిట్స్ రిలేటెడ్ గాను ఉండాలి కాబట్టి ఇంతకుముందు చేసినట్లు ఏం చేయొచ్చు, A కి ఆపోజిట్ లో మనం 4 ఉంది కాబట్టి ఇక్కడ 4K గా తీసుకోవచ్చు. A కి అడ్జసెంట్ లో ఇక్కడ 3 ఉంది కాబట్టి 3K గా మనం తీసుకోవచ్చు. ఇదే విషయం ఎక్కడ రాస్తాం, tan A = 4/3 అనే దాన్ని ఇక్కడ tan A అంటే ఆపోజిట్ అంటే BC బై AB = 4/3. సో BC బై AB 4/3 కాబట్టి లెట్ మనం ఏమనుకున్నాం, BC వాల్యూని 4K గాను అండ్ AB అనే వాల్యూని 3K గాను తీసుకున్నాం, వేర్ K is greater than 0. అంటే ఇక్కడ K అనేది ఏదైనా ఒక పాజిటివ్ నెంబర్ అని చెప్పి తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఈ మిగిలిన పార్ట్ మనం చూద్దాం. ఇప్పుడు దీని ప్రకారం ఏం చేయాలి, ప్రాబ్లంలో రిమైనింగ్ సైడ్ అయినటువంటి అది కూడా హైపోటెన్యూస్ అయినటువంటి ఏసీని కనుక్కుంటే ఈ sin A కానీ cos A కానీ మనం రాయొచ్చు. సో మనకి ఇక్కడ ట్రయాంగిల్ నేమ్ తీసుకుంటే ఇన్ ట్రయాంగిల్ ABC ఏది 90 డిగ్రీస్ ఉంది చూడండి, యాంగిల్ B = 90 డిగ్రీస్. ఇక్కడ ప్రాబ్లంలో మనం తీసుకున్నది B 90 డిగ్రీస్. సో మనం మళ్ళీ ఎప్పటిలాగే పైథాగరస్ థియరం ని దాంట్లో యూజ్ చేద్దాం. ఎక్కడ 90 డిగ్రీస్ ఉందో ఐడెంటిఫై చేశాకే మనం పైథాగరస్ థియరం రిజల్ట్ ని కరెక్ట్ గా రాయగలం. బికాస్ 90 డిగ్రీస్ ని బట్టే హైపోటెన్యూస్ అనేది డిసైడ్ అవుతుంది. B 90 డిగ్రీస్ కాబట్టి ఏసీని మనం ఏమంటారు, హైపోటెన్యూస్ అంటారు. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్ కాబట్టి ఇక్కడ AB + BC రెండు కూడితే AC స్క్వేర్ రావాలి. సో AB² + BC స్క్వేర్ అవుతుంది. మనం కనుక్కోవాల్సింది కూడా AC స్క్వేరే కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా మనం హైపోటెన్యూస్ స్క్వేర్ కనుక్కుంటున్నాం. సో మీకు ఇంతకుముందే చెప్పాం ఫేమస్ కాంబినేషన్ 3, 4 ఉన్నప్పుడు ఇది 5 వస్తుంది, ఇలా ముందే మనం గెస్ చేయొచ్చు. బట్ ప్రాబ్లంలో స్టెప్స్ ప్రకారం కూడా అన్ని చూపిస్తున్నాం. సో ఇక్కడ AC² = AB మీన్స్ ఇక్కడ చూడండి 3K. సో AB² అంటే 3K మొత్తాన్ని స్క్వేర్ చేయాలి, ప్లస్ BC² అంటే 4K హోల్ స్క్వేర్. సో AC² =
ఇక్కడ స్క్వేర్ రెండింటికి వర్తిస్తుంది కనుక 3కి స్క్వేర్ 9, సో 9k స్క్వేర్ ప్లస్ 4కి స్క్వేర్ చేస్తే 4 4 ఆర్ 16, సో 16k స్క్వేర్. సో AC స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 9k స్క్వేర్ ప్లస్ 16k స్క్వేర్ యాడ్ చేస్తే మనకి డైరెక్ట్గా 25k స్క్వేర్. ఫైనల్గా AC ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25k స్క్వేర్. మరి రూట్ 25 అనేది మనకి ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్, 25 రూట్ ఎగ్జాక్ట్లీ 5 చెప్పొచ్చు కాబట్టి పాజిటివ్లో మనకి 5k అనేది డైరెక్ట్గా AC వాల్యూగా మనకు వచ్చిందనమాట. సో AC ప్లేస్లో ఎంత రాసుకోవాలి మనం? 5k. ఇప్పుడు దీన్ని బట్టి ఈ మొత్తం 3 యొక్క సైడ్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి దీని ఆధారంగా ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు? సైన్ ఏ అండ్ కాస్ ఏ అని ఇప్పుడు మనం డిఫైన్ చేస్తాం. ముందుగా సైన్ ఏ. సో సైన్ ఏ అంటే మళ్ళీ మీకు డెఫినేషన్ ఒకసారి రాసుకోండి. ఆపోజిట్ సైడ్. సైన్ యొక్క డెఫినేషన్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. మనకి ఏ యాంగిల్ కనుక్కుంటున్నామో దానికి ఆపోజిట్ సైడ్ని అక్కడ ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోని హైపోటెన్యూస్తో డివైడ్ చేస్తే వచ్చేదే సైన్ ఏ. సో ఇక్కడ డయాగ్రామ్ ప్రకారం ఆపోజిట్ సైడ్ అంటే ఏది? మనకి బీసీ. బీసీ బై హైపోటెన్యూస్ అంటే ఏసీ. సో బీసీ బై ఏసీ అనేది ఏ వాల్యూ అయితే వస్తుందో అదే మనకి సైన్ ఏ. బీసీ అంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది చూడండి 4k మనం తీసుకున్నదంటే 4 యూనిట్స్ బదులుగా అక్కడ 4k తీసుకున్నాం. బై హైపోటెన్యూస్ అంటే ఫైనల్ గా మనం కనుక్కున్నాం ఏసీ వాల్యూ ఇప్పుడు వరకు కనుక్కున్నది 5k వచ్చింది. సో 4k బై 5k. సో క్యాన్సిల్ అయితే మిగిలేది మనకి 4/5. ఈ k అనేది ఏదైతే అనుకున్నామో అది ఎలాగో రెండు చోట్ల క్యాన్సిల్ అయిపోతుంది. ఇన్ ద సేమ్ వే సైన్ ఏ పూర్తయిన తర్వాత కాస్ ఏ మనం కనుక్కోవాలి. కాస్ కి సైన్ కి ఒకే చోట డిఫరెన్స్ వస్తుంది న్యూమరేటర్ లో. అక్కడ ఆపోజిట్ సైడ్ ఉంటే ఇక్కడ మనం ఏం రాసుకోవాలి? అడ్జసెంట్ సైడ్. సో అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. కాస్ ఏ అని ఉన్నాడు కాబట్టి అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్. ఈ రెండు డెఫినేషన్ లో కూడా కొంత సిమిలర్ గా ఉంటాయి. మనకి న్యూమరేటర్ ఒక్కటే కూడా మనకి మారుతుంది. సో అడ్జసెంట్ సైడ్ చూడండి, ఏకి అడ్జసెంట్ అని దేని పిలుస్తారు? ఏబిని పిలుస్తామని ఇక్కడ మనం చూస్తే అర్థమవుతుంది. సో ఏబి బై హైపోటెన్యూస్ ఈజ్ ఏసీ. సో ఏబి అంటే మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మనం 3k ఉంది కనుక ఏబి ఈక్వల్ టు 3k బై ఏసీ అంటే 5k, కేకే క్యాన్సిల్. సో కాస్ ఏ వాల్యూ ఫైనల్ గా ఎంత అని చెప్పొచ్చు మనం? 3/5. సో సైన్ ఏ ఈక్వల్ టు 4/5 అండ్ కాస్ ఏ ఈక్వల్ టు 3/5. సో ఎక్సర్సైజ్ 11.1 లో 5th ప్రాబ్లం ఇప్పుడు మనం కంప్లీట్ చేసాం. ఈ ఎక్సర్సైజ్ లో 8 ప్రాబ్లమ్స్ వరకు ఉన్నప్పటికీ కొంత లెంత్ అవుతున్న ఉద్దేశంతో ఈ వీడియోలో 5th ప్రాబ్లం తో మనం క్లోజ్ చేస్తున్నాం. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కొన్ని థింక్ డిస్కస్ క్వశ్చన్స్ కూడా కలిపి నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాం. So in this way, if you want to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage your attempt and express your valuable opinions in the comment box. See you later in the next video.